శ్రీ అపీతు కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయా శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో తంజావూరు నాయకులలో ముఖ్యులైన సేవప్ప అచ్యుతప్పలు తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయ అభివృద్ధికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించి చరిత్రలో మకుటాయమానంగా నిలిచారో శిలాశాసనాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో సేవప్ప అచ్యుతప్పలు తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయ అభివృద్ధికి ఎంతటి ప్రముఖ పాత్రను పోషించి అరుణాచలేశ్వరుని అనుగ్రహానికి పాత్రులై చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోయారో శిలాశాసనాల ద్వారా ఇప్పుడు వివరించుకుందాం. తిరువన్నామలై ఆలయంలో లభించిన శిలాశాసనాలలో సెవ్వప్ప గురించి ఉన్న మొదటి శిలాశాసనం మార్చి 7, 1569 సదాశివదేవ మహారాయల కాలం నాటిదిగా చెప్పబడింది. ఈ శాసనం సెవ్వప్ప నాయక్ మతపరమైన సాంప్రదాయాల అభివృద్ధి కొరకు ఒక అధికారి ద్వారా బహుమతిని మంజూరు చేసినట్లు నమోదు చేయబడి ఉంది. రాయల గోపురాన్ని పూర్తి చేయడంలో సెవ్వప్ప నాయక్ యొక్క స్వంత ప్రయత్నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తేదీ వివరాలు భద్రపరచబడి 1573 కాలానికి చెందిన దెబ్బతిన్న ఒక శిలాశాసనంలో సెవ్వప్ప నాయక్ గురించి ప్రస్తావించబడింది. డిసెంబర్ 1574 కాలానికి చెందిన మరొక శిలాశాసనం శ్రీరంగదేవ మహారాయర్కు చెందింది. 1572 కాలానికి చెందిన సంస్కృతం, తమిళంలో ఉన్న ఈ శాసనం సెవ్వప్ప నాయకుని ఆదేశాల మేరకు అన్నాదమ్ములైన శివనేశ, లోకనాథ ఈ సంవత్సరంలో రాయల గోపుర నిర్మాణాన్ని పూర్తి చేయబడినట్లు శిలాశాసనాల్లో నమోదు చేయబడి ఉంది. ఈ విషయాన్ని మొదటిగా సంస్కృతంలో శక్తిమంగళం శ్రీనివాస దీక్షితారు గారు 1 నుండి 16 పంక్తులలో చెప్పారు. రాయల గోపురానికి 11 అంతస్తులు ఉన్నాయనే వివరాలను జోడించిన ఎల్లప్ప నాయనార్ తమిళంలో ఈ విషయాన్నే 15 నుండి 23 పంక్తులలో ప్రస్తావించారు. కళింగరాయలు ఉన్నామలై నాయనార్, ఎల్లప్పర్, కల్మదత్తు మొదలియారు కూడా సెవ్వప్పచే పూర్తి గావించబడిన రాయల గోపురం గురించి తమిళంలో 24 నుండి 28 పంక్తులలో వివరించారు. తర్వాత 29 నుండి 38 వరకు ఉన్న పంక్తులను అనుసరించి ప్రస్తుతం రాజగోపురంగా వ్యవహరించబడుతున్న రాయల గోపురాన్ని కీర్తిస్తూ సంస్కృతంలో కొన్ని భాగాలు కలిగిన శాసనం 1494వ సంవత్సరానికి చెందినదిగా పేర్కొనబడింది. ఆ సంవత్సరంలోనే అదే రోజున కార్తీక దీపోత్సవం జరగటం కూడా అత్యంత విశేషం. ఆ రోజుకు సంబంధించిన శిలాశాసనం ప్రకారం సెవ్వప్ప ఆదేశం మేరకు లోకనాథుడు రాయల గోపురం మీద 13 కలశాలు అంటే 13 బంగారు కలశాలను రాయల గోపురంపై అమర్చి కుంభాభిషేకాన్ని నిర్వహించారు. రాయల గోపుర దక్షిణ ఉత్తర గోడలపై అనేక శాసనాలు తమిళంలోనూ మరికొన్ని సంస్కృతంలోనూ లిఖించబడి ఉన్నాయి. సంస్కృత శిలాశాసనాలు కొన్ని తెలుగు లిపిలోనూ మరికొన్ని దేవనాగరి లిపిలోని ఉన్నాయి. ఈ రాయల గోపుర వైభవం అనేక శిలాశాసనాలలో ప్రశంసించబడింది. అలాగే గోపుర నిర్మాణం పూర్తి చేయడానికి బాధ్యత వహించిన సెవ్వప్ప నాయక్ కూడా శాసనాల్లో ప్రశంసించబడ్డారు. దెబ్బతినబడి ఉన్న సంస్కృత శాసనంలో సెవ్వప్ప నాయక్కు గోవిందసూరి అనే ఆయన నిరంతరం సహచరుడై వ్యవహరించారు. సెవ్వప్ప నాయక్, ఆయన కుమారుడు అచ్యుతప్ప నాయకులకు తెలుగు బ్రాహ్మణుడైన గోవింద దీక్షితులు ముఖ్యమైన మంత్రిగా వ్యవహరించారు. గోవింద దీక్షితులు అపారమైన అభ్యాసం, తెలివైన రాజనీతిజ్ఞత, పరిపాలనలో అసాధారణ సామర్థ్యం కలిగి ఉన్నట్లు శాసనాల్లో కీర్తించబడ్డారు. గోవింద దీక్షితులకు వాస్తు, శిల్ప, ఇతర లలిత కళలపై కూడా ఆసక్తి ఉంది. కుంభకోణం వద్ద
మహామకం కొలను వంటి తాంత్రిక ఆధారిత నిర్మాణాలను నిర్మించటంలో ఆయన ఎంతో ఘనతను పొందారు. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరుని దేవాలయంలో రాయల గోపురాన్ని నిర్మాణం పూర్తి చేయటంలో ఆయన కీలక పాత్ర వహించారు. ఇదిలా ఉంటే పైన పేర్కొన్న శిలాశాసనంలోని గోవిందసూరి అనేక శాస్త్రాలను అవపోసన పట్టినవారు. అంతేకాకుండా సంస్కృత రచనల రచయిత కాబట్టి పైన పేర్కొన్న సంస్కృత శాసనాల గ్రంథాల కూర్పుకు ఆయన ప్రధానంగా బాధ్యత వహించారు. ఆయన స్వతహాగా తెలుగువారు కావటం వల్ల కొన్ని శాసనాల యొక్క గ్రంథాలను తెలుగులో రాసి గోడలపై తెలుగు లిపిలో లిఖించబడేలా ఏర్పాటు చేశారు. ఇక 1000 స్తంభాల మండపం, 11 అంతస్తుల రాయల గోపురాన్ని నిర్మించడానికి శ్రీకృష్ణదేవరాయలే కారణమని మనకు అరుణాచలేశ్వరుని ఆలయంలో లభించిన 1517 కాలం నాటి శాసనాలు ధృవీకరించాయి. 1517 శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రారంభించిన 11 అంతస్తుల అతి పెద్దదైన గోపుర నిర్మాణం చాలా సంవత్సరాలు గడిచినా పూర్తి కాలేదు. శ్రీకృష్ణదేవరాయల వారసులు రాజకీయ కారణాల వల్ల ఆ పనిని కొనసాగించలేకపోయారు. ఈ ధార్మిక ప్రయోజనం కోసం అవసరమైన మేరకే వనరులను వినియోగించారు. ఆ తర్వాత 1565లో జరిగిన రాక్షస తంగడి యుద్ధం సామ్రాజ్యానికి పెను విపత్తుని తెచ్చిపెట్టింది. ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత తిరుమలై దేవ మహారాయలు చక్రవర్తి అయినప్పుడు ఈ 11 అంతస్తుల గోపుర నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఆలోచన వచ్చినట్లు శాసనాల ద్వారా అవగతమవుతుంది. నిర్మాణాన్ని ఈ ప్రాంతాన్ని పాలించిన అరుణాచలేశ్వరునికి అమితమైన భక్తుడైన శెవ్వప్ప నాయకుడు నిర్మించడానికి తిరుమలై దేవ మహారాయలు అంగీకరించారు. అయితే ఈ అరుదైన అమేయమైన పనికి సంబంధించిన ఖర్చులను భరించడానికి పెద్ద మొత్తంలో ధనం అవసరమైంది. ఈ పనిని పూర్తి చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును స్వయంగా శెవ్వప్ప నాయకే వెచ్చించినట్లు శాసనాల ద్వారా రూఢి అయ్యింది. అందువల్ల శెవ్వప్ప తిరువన్నామలైకి సమీపంలో ఉన్న తన గ్రామాలలో కొన్నింటిని తన చక్రవర్తికి అప్పగించారు. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ పని యొక్క ఏకైక ప్రయోజనం కొరకు మాత్రమే కేటాయించబడినట్లు 1570లో జారీ చేయబడిన శిలాశాసనంలో పేర్కొనబడింది. 2 సంవత్సరాల తర్వాత జూలై, ఆగస్టు 1572లో 11 అంతస్తులు కలిగిన అతిపెద్ద గోపురాన్ని అన్ని విధాలుగా పూర్తి చేసి అదే సంవత్సరం నవంబర్లో కార్తీక దీపోత్సవం రోజున మంగళకరమైన కుంభంతో బంగారు కలశాలను గోపుర పైభాగంలో ఉంచి సంప్రోక్షణ జరిపించారు. నిర్మాణాన్ని పూర్తి చేసే పనిలో అనేక అలంకరణలు, కుడ్య చిత్ర లేఖనాలు వంటి అలంకారాలు కూడా ఉన్నాయి. శెవ్వప్ప నాయక్ సాధించిన ఘనతపై రాజులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన చిత్తశుద్ధి, ఉద్దేశం, ఆయన సాధన యొక్క స్వభావం, ఆయన ఆస్థాన కవులు ఈ అద్భుతమైన పని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటానికి, అభినందించడానికి, ఈ భవనం గోడలపై సక్రమంగా ఉంచబడిన సంస్కృత శాసనాల యొక్క అందమైన గ్రంథాలను రూపొందించడానికి ప్రేరేపించినట్లు పేర్కొనబడి ఉంది. ఇప్పుడు శెవ్వప్ప నాయక్ కుమారుడైన అచ్యుతప్ప నాయక్ అరుణాచలేశ్వర ఆలయ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడ్డారో వివరించుకుందాం. అచ్యుతప్ప తన తండ్రికి నిజమైన అనుచరుడిగా మెలుగుతూ ఆయనలాగే తన చక్రవర్తుల శ్రీరంగదేవ మహారాయర్, వెంకటపతి దేవ మహారాయర్లకు విధేయుడిగా అంకిత భావంతో పనిచేసినట్లు అరుణాచలేశ్వరుని ఆలయంలో లభించిన శిలాశాసనంలో మొదటి శాసనం 1584 నుండి 85 కాలంలోని శ్రీరంగ దేవ మహారాయర్ పాలనకు సంబంధించినదిగా చెప్పబడింది. అచ్యుతప్ప నాయక్ ఈ సంవత్సరం నుండి మాత్రమే తిరువన్నామలై ఆలయ వ్యవహారాలపై చురుగ్గా ఆసక్తి చూపించినట్లు శాసనాల్లో పేర్కొనబడింది. ఒక శాసనం ఆలయానికి ఉపయోగించే అనేక వస్తువులపై
పన్నుల ఉపశమనాన్ని కల్పించినట్లు నమోదు చేయబడి ఉంది. అచ్యుతప్ప నాయక్ని సూచించే శిలాశాసనాల నుండి లభించిన ముఖ్యమైన అంశాలు: 1584-85 కాలానికి సంబంధించిన ఒక శాసనంలో గంధం, కర్పూరం, కస్తూరి, పన్నీరు, కుంకుమ పువ్వు, పట్టుదారం, ఏనుగు, గుర్రం వంటి వస్తువులను తీసుకువచ్చే వ్యక్తులకు ఈ శాసనంలో చెప్పబడిన తేదీ నుండి రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఇవ్వబడింది. ఈ ఉపశమనానికి కారణం ఏంటంటే జాబితా చేయబడిన అన్ని వస్తువులను ఆలయంలోని ప్రధాన మూర్తుల పూజాది కైంకర్యాలలో ఉపయోగించారు. 1587 కాలం నాటి మరొక శిలాశాసనంలో ఆలయంలో పనిచేసే మహిళలకు మాజీ అధికారి నిరాకరించిన కొన్ని సౌకర్యాలను అచ్యుతప్ప నాయక్ ఆదేశాల మేరకు వారికి శాశ్వత సౌకర్యాలను పునరుద్ధరించినట్లుగా పేర్కొనబడింది. ఇప్పటి వరకు తంజావూరు నాయకులలో ముఖ్యులైన సేవప్ప, అచ్యుతప్ప నాయకులకు అరుణాచలేశ్వరునిపై అచంచలమైన భక్తితో అరుణాచలేశ్వర ఆలయ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడ్డారో తెలుసుకున్నాం. ఎందరో మహారాజులు, సామంతులు వారి వారి జీవితాలను దేవాలయాల నిర్మాణాలకు అంకితం చేసుకోవటమే కాక మనందరికీ ఇంతటి భాగ్యాన్ని అందించిన వారి త్యాగ నిరతికి సవినయంగా ప్రణతులు అర్పించి ప్రశంసించకుండా ఉండలేం కదా. 500 శిలాశాసనాలు కలిగిన మహిమాన్వితమైన అరుణాచలేశ్వరుని దేవాలయం యొక్క అద్వితీయమైన ఘన చరిత్రను వివరించే మహద్భాగ్యంతో కూడిన శక్తి సామర్థ్యాలను ప్రసాదించిన శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరునికి నా హృదయపూర్వక నమస్సులు. ఇంతటి ఘన చరిత్రను తెలుసుకుని చారిత్రాత్మక దేవాలయాల యొక్క ప్రాముఖ్యతను, పవిత్రతను పెంపొందించడంలో భావితరాలు ప్రముఖ పాత్రను పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోం అరుణాచల. श्री शिवनिधि शिवालया